నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు మదర్ ఫౌండేషన్ చైర్మన్ బొజ్జ సంధ్యారాణి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సో అసలు ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాలనే కాదు, ఓవరాల్ సోషల్ మీడియాను కుదిపేస్తున్న అంశము గత 10 రోజుల నుంచి కూడాను. సో మ్యామ్, దాని గురించి ఏం చెప్తారు ఏంటి అనేది. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ. అసలు ఎక్కడా కూడా తగ్గట్లేదు మీరు. ఏంటి అసలు, అంటే మీరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు యాజ్ ఏ ఒక లీడర్ గా? అండ్ మదర్ ఫౌండేషన్ ఉమెన్ గురించి ఫైట్ చేస్తూ ఉంటారు. అంటే నేను ఉమెన్ గురించి గత 22 సంవత్సరాల నుంచి మదర్ ఫౌండేషన్ అందరికి మగవాడితో సమానంగా ఆర్థికంగా ఎదగాలి అన్న, స్వేచ్ఛగా ఎదగండి అని చెప్పలేదు. అది నా నినాదం. బట్ నన్ను ఎవరు అప్పుడు గుర్తించలే. నిన్న మొన్న గుర్తించారు. ఇవాళ ఇప్పటికిప్పుడు నేను సెలబ్రిటీ కావడానికి మాట్లాడలేదు. మీలాంటి సిస్టర్స్, నా సోదరులు వచ్చి మీరు మహిళల మనోభావాలను చదివినారు కదా, మహిళలపైన పిహెచ్డీలు చేశారు కదా, మరి మహిళల గురించి శివాజీ గారు ఇలా అన్నారు, మరి మీరు దానికి ఏమంటారు అక్క అని నా దగ్గర రియాక్ట్ అయ్యారు. కానీ బాగా చెప్పాడు బాబు, ఎవరు చెప్పారు చెడ్డగా చెప్పినారని అని అడిగాను. 2 వ్యాఖ్యలు అయితే తప్పుగా మాట్లాడాడు, అలా మాట్లాడొద్దు కదా అన్నాడు. ఆ 2 వ్యాఖ్యలు వెనుకకు తీసుకున్నా గొప్పగా స్త్రీని ప్రకృతితో పోల్చాడు. అది ఎందుకు మీరు మర్చిపోయారు అని అడిగా. అది తీసుకోరా మీరు? 2 వ్యాఖ్యలు ఓకే, అన్నగా తమ్ముని క్షమించేద్దాం. నేను అనేది ఏంటమ్మా అంటే, ఆయన హీరోయిన్లను ఉద్దేశించి మాట్లాడాడు. ఆ హీరోయిన్ ఎవరు? అనసూయ కాదు. అనసూయ పేరు పెట్టలేదు, అసలు ఎవరిని పాయింట్ చేయలేదు. నిధి అగర్వాల్ కు సంబంధించిన డ్రెస్సింగ్ వల్ల ఇష్యూ జరిగింది కాబట్టి జాగ్రత్త బేటా అని చెప్పిండు. జాగ్రత్త అమ్మలు అని చెప్పిండు. అప్పుడు అన్ని చెప్పినప్పుడు అందరు ఎన్నుకున్న వాళ్ళు అందరు సప్పట్లు కొట్టారు. నేనేం చెప్తున్నా, అందరు సప్పట్లు కొడతారు, అందరు ఎంకరేజ్ చేస్తారు. బుక్ అయినప్పుడు ఒక్కడే ఉంటాడు ఏకాకిగా. కానీ మనం అందరం ఉండాలి సపోర్ట్ గా. తప్పు దొరలడం వేరు, వాంటెడ్లీ మాట్లాడడం వేరు. ఆయన వాంటెడ్లీగా మాట్లాడలే, ఆవేశంలో బాధలో మాట్లాడుతూ 2 మాటలు దొరలాడు. ఆ 2 మాటలు కూడా చిగిరి సాంగ్ లో కూడా ఉన్నాయి. రామ్ చరణ్ మీద కాంప్లైంట్ ఇచ్చేంత దమ్ము ధైర్యం ఎవరికన్నా ఉందా? ఈయన ఎందుకంటే చిన్న లీడర్, చిన్న హీరో కదా. ఎప్పుడు చిన్న పెద్ద కాదు, విషయం ఉందా లేదనేది చూడాలి. సో నేను అనేది ఏంటంటే, ఎనీవే మహిళా కమిషనర్ గారు కూడా మంచిగా స్పందించారు, ఘాటుగా చెప్పారు. ఇంకొకసారి అలాంటి పునరావృతం కాకుండా చూసుకోమని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మహిళల తరఫున. అయితే శివాజీ గారు అన్న వ్యాఖ్యలకి, అనసూయ మాట్లాడిన మాటలకి నేను తేడా చెప్తా. అనసూయనేమో రజాకారుల కాలంలో ఇంకా ఉన్నావా మనమని. ఎక్కడి రజాకాలం తల్లి? రజాకారుల కాలం అంటే అసలు మొగడు పక్కకు పోవాలన్నా, మొగడితో మాట్లాడాలన్నా కూడా అప్పుడు ఉండేది కాదు అవకాశం. నువ్వు మొగోడి కన్నా ఎక్కువ చేస్తున్నావు కదా షోలు, మొగోడి కన్నా ఎక్కువ 12-1 గంటలకు తిరుగుతున్నావు కదా, మొగోడి కన్నా ఎక్కువ స్వేచ్ఛగా ఉన్నావు కదా. నువ్వు ఎక్కడ రజాకాలంలో ఉన్నావు? అయినా నువ్వు హీరోయిన్ వా? ఏ సినిమాలు హీరోయిన్ నువ్వు? సైడ్ క్యారెక్టర్, కోటి లింగాలు, ఇదో బోడి లింగం. ఇదెందుకు గుర్కొచ్చింది? అది రీజన్ చెప్పాలి. రీజన్ చెప్పాలి, పబ్లిసిటీ కావాలి. మీకు కూడా పంచిపడినట్టుంది కదా మేడం. నేను చెప్తా, నా గురించి కూడా చెప్తా. నేను సమాజ సేవ చేస్తున్నా. సరే, నేను నా ఇల్లు ఆకలి వదిలిపెట్టుకుని ఏం చేస్తలేను సమాజ సేవ. నాకున్న 1 గంటనో 2 గంటలు నాకు తోచింది నేను సొంతంగా ఎవరి నుంచి ఆశించకుండా చేస్తున్నా. నేను సెలబ్రిటీని కాదు, నాకు ఆ సినిమా హీరోయిన్ల పేరు కూడా తెలియదు. పాత సినిమాల గురించి చెప్తా. జయసుధ, శోభన్ బాబు, గోరెంటాకు, మంచిగా పచ్చని సంసారం, ఇలాంటి సినిమాలు చెప్తా. చాలా చక్కగా ఉండేవి, నిండుగా ఉండేవి, 100-200 రోజులు నడిచేవి. శివాజీ గారు ప్రకృతిని ఒక దేవతతో పోల్చినప్పుడు నేను కూడా ఒక సనాతన ధర్మం గురించి చెప్దాం అనుకుంటున్నా. నీకు తెలిసి ఉండొచ్చు, నాకు తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు. అవును. ఒక మహిళ దేవతతో సమానంగా సనాతన ధర్మంలో మనను సూచించింది. ఒక మహిళ సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయదు తెలుసా నీకు? తెలియదు మేడం, చెప్పండి. మగవాళ్ళు సాష్టాంగ నమస్కారం చేస్తారు, అవును, ఆడది చెయ్యదు. ఎందుకు చెయ్యదంటే, పవిత్రమైంది స్త్రీ. స్త్రీ పవిత్రమైన దాంట్లో అతి పవిత్రమైన 3 భాగాలు ఉంటాయి. ఆ 3 భాగాలు ఏందో మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు. మగవాడికి ఒక భాగం ప్రైవేట్ భాగం ఉంటే, ఆడవాళ్ళకి మళ్ళీ ఏంది సంధ్యక్క ఇంత పచ్చిగా మాట్లాడుతుందంటే, మనము పుట్టిందే దాంట్లో నుంచి. అవునా? సృష్టి ఒప్పుకోపోయినా అదే కదా. సో నేనేమంటున్నానంటే, ఇంత క్లుప్తంగా నేను చెప్తున్నానంటే, కొంతమంది కన్నా జ్ఞానం ఇట్లా ఇప్పుకొని తిరిగే వాళ్ళకు, సగం బట్ట వేసుకునే వాళ్ళకు కొంచెమన్నా కలుగుతుందేమో దాని విలువ గురించి అని చెప్తున్నా.
నేను ఎవరిని ఉద్దేశించి కాదు, నాకు తెలిసింది నేను చెప్తున్నా. వినండి, వినకపోండి, మీ ఇష్టం అది. అవునా కదా? అవును. సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు మొత్తం ఇట్లా పడుకున్నప్పుడు మన ఛాతి భూమికి ఆనుతది. అవును. మన మర్మస్థానం అది జన్మస్థానం. ఉమ్. ఈ 3 చాలా పవిత్రమైనవి కాబట్టి తాకించకూడదు అని చెప్పి ఒక నియమ నిబంధన మనకు భగవంతుడు ఇచ్చిన వరం అది. ఆ భగవంతుడు ఇచ్చిన వరాన్ని నువ్వేం చేస్తున్నావు, ఎవరికి చూపిస్తున్నావు? అంటే ఇప్పుడు ఒకటి అంటున్నారు కదా మేడం, అది నా బాడీ, నా ఇష్టం, నా శరీరం, నేను చూపించుకున్నంత చూపించుకుంటా, చూడడం మీ తప్పు అది అని నేనేమంటున్నా, అంటున్నారు. నా నోరు నా ఇష్టం, నాది, నా చెయ్యి నా ఇష్టం, నేను ఇంకేదైనా చేస్తా. నేను నిన్ను ఉద్దేశించి చెప్పట్లేదే. నీలాంటి నువ్వు ఒక్కదాన్ని తెర మీదకి వచ్చావు, నీకన్నా చాలా మంది ఉన్నారు ఇంకా చెడ్డగా, ఇంకా సగం సగం బట్టలు వేసుకొని తిరిగే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి చెప్తున్నా, నేను పాటించమంటలేను. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా, నీ పేరేం పేరమ్మా? శౌర్య. శౌర్య, నువ్వు షూటింగ్ అయిపోయిన తర్వాత, ఇక్కడ నీ వర్క్ అయిపోయిన తర్వాత నువ్వు ఇంటికి వెళ్తావా? వెళ్ళిపోతావు. నీకు ప్రైవేట్ లైఫ్ ఉంటుందా? ఇక్కడ శౌర్య ఇక్కడ ఒక యాంకర్ అని చెప్పి మీ ఇంట్లో నేను యాంకర్ ని రా మీ ఆయన బెదిరిస్తావా? నన్ను తన్ని దోసేస్తారు కదా. తన్నకున్నా అదేందే, ఢిల్లీకి రాజైనా భార్యకి భర్తనే, తల్లికి కొడుకే. నీకేదున్నా నీ పిల్లలకు ఏంరా నేను యాంకర్ ని రా, అది తీసుకురండి రా, ఇది తీసుకురండి రా అంటే అంటావా నీ పిల్లలు? స్టూడియోలో చూపించుకోమ్మా ఇంట్లో కదా. నేను అనేది ఆమెకి ఏం చెప్తున్నా, నీ అందం, నీ అందచందాలు నీ మొగడికి చూపించుకో. నీకంత అదిగా ఉంటే వీడియోలు తీసుకో, అవి చేసుకో. పబ్లిక్ లో ప్రైవేట్ లైఫ్ ఉంటది. పబ్లిక్ లో ప్రైవేట్ లైఫ్ ని తీసుకొచ్చి పబ్లిక్ లో పెడితే చెత్తగా తిడతారు, ఇట్లాగే తిడతారు. నీకు నీ సేవకు ఎవరు నీకు హర్షిస్తలేరమ్మా. నీ సేవని లేకపోతే నీ స్వేచ్ఛను ఎవరు హర్షిస్తలేదు. నేను హరిస్తున్నా ఎవరన్నా నేను ఎవడన్నా వచ్చి ఏ సంఘాలలో వచ్చి చెప్పిరమ్మా మనకు హక్కులు లేవు, మనకు స్వేచ్ఛ లేదని చెప్పి ఎవరినమ్మా? నీ ముఖంలో నీ జీవితంలో ఎప్పుడైనా ఒక మంచి పని చేసావా? ఎప్పుడు కాంట్రవర్సీ. నువ్వు నీ అవతారం, ఆ తిండేంది, ఆ నవ్వులుడేంది, ఓ ఆడదాని లక్షణం ఉన్నది నీ దగ్గర ఒక్కతనే. ఇప్పుడు నేను టార్గెట్ చేస్తున్నా నిన్ను, ఎందుకంటే నిన్న నా పేరు పెట్టలేదు, చాలా తెలివంతురాలు, అందుకే నువ్వు సెలబ్రిటీ అయిన. కానీ నేను చెప్తున్నా, నా నోట్లో నుంచి వచ్చిన వాక్యాలు కంపుకుండొచ్చు కానీ నీ నీ మొత్తం టోటల్ గా నీ బాడీ అంతా కంపే. జిహెచ్ఎంసి మోరి, జిహెచ్ఎంసి చెత్తలు కంపర మేగుతుంది. నేను చూస్తుంటే కంపర వస్తుంది ఒళ్ళంతా. మ్యామ్ ఇప్పుడు అంటే ఎందుకు మీ అందరికి కోపం వస్తుంది అనేది ఒక క్వశ్చన్ కూడా రైజ్ అవుతూ ఉంది. వాళ్ళ హస్బెండ్ కి ప్రాబ్లం లేదు, ఆమెకి ప్రాబ్లం లేదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు బయటికి రాలేదు. సో తాను ఒక్కతే ఫైట్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు కూడా ఫైట్ చేస్తున్నారు. సో మీకేం కావాలి, తనకేం కావాలి, సొసైటీకి నాకేమొద్దు. ఇప్పుడు ఈ డిబేట్ చూడడం వల్ల ఎవరికి బెనిఫిట్ అంటే ఏముందని మీరు నన్ను ఇక్కడ పిలిచిండు, ఏం చెప్తుందని తెలుస్తుంది. నేనేమంటున్నా, దానికి డిఫరెంట్ 4 ఏళ్ళు ఒకలాగా ఉండవు, దానికి దీనికి డిఫరెంట్ చేసిన. భగవద్గీత చదవమని ఎందుకంటారు? సరే అమ్మా, ఇంత ఎంటర్టైన్మెంట్ ఉంది, మరి ఎందుకని పూజలు చేసి మొత్తం గృహప్రవేశం చేసి మొత్తం బొట్లు పెట్టుకొని చీరలు కట్టుకొని ఎందుకు? ఏముంది, అవే బికినీలతోని అదే గృహప్రవేశం చేయొచ్చుగా. చీర ఎందుకు కట్టుకుంది? దేవుడు కదా, మనకంటే ఒకటి ఉంటది కదా, మనకు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కదా. మనము కూడా కదా, ఈ బెడ్రూమ్లు ఎందుకు, ఈ ఇండ్లు ఎందుకు, బజార్లో వండుకుందాం బా. భార్య భర్తలు మన భర్త మన భార్యనే కదా. ఇప్పుడు మీరు మాట్లాడింది కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారు అంతే. ఎట్లా నేను అనేది ఏంటంటే, పడుకుందాము, ఎవడు అబ్జెక్షన్ చేయొద్దు అంటే కుదురుతుందా? కొన్ని ఉంటాయి, కుదరదు. కొన్ని రాజ్యాంగాన్ని మనము గౌరవించాలి. మనదైనా కూడా సనాతన ధర్మంలో మనదైనా కూడా దాచుకొని తినాలి అన్నారు. ఎందుకన్నాడు? మన పిల్లల ముందు కూడా కొద్దిగా పైకి వెళ్ళకూడదు చీర, కొంచెం సైడ్కి వెళ్ళదు. ఎదిగిన పిల్లలు ఇంట్లో ఉన్నాం, సరే చిన్న పిల్లలు అంటే ఎందుకు? వాళ్ళ హార్మోన్ ఇంబ్యాలెన్స్ సైంటిస్ట్ ప్రకారంగా చెప్పాలి అంటే, అనసూయ మాట్లాడింది ఒక ఆడదానిలాగా మాట్లాడింది. అమ్మ నువ్వు ఉన్నావు శౌర్య, ఎంత చక్కగా నీట్గా ఉన్నావు, నువ్వేం చీర కట్టుకోలే, నువ్వు ఏదున్నా నువ్వు నిండు కప్పుకున్నావు. నిన్ను ఎందుకు ఎవరన్నారు? ఇంతమంది తమ్ముళ్ళు ఇక్కడ ఉన్నారు. నేనేమంటున్నా అంటే, నీలాంటి యాంకర్ నన్ను అడిగినట్టే అడిగింది. మరి ఆమెకు నోరు దుర్దనా ఏందో నాకు తెలియదు. అడిగేసి, ఈ డ్రెస్లో ఇట్లా ఉన్నారు కదా, మీ ఇంట్లో ఎట్లా యాక్సెప్ట్ చేస్తారంటే, ఓ నో, మా ఆయన్ని తెస్తాడండి ఈ డ్రెస్సులు, మా ఆయన చూడమన్నాడండి. ఎవరిని? బయట వాళ్ళ. మరి వేసుకొని బయటికి వెళ్ళి స్విమ్మింగ్ పూల్ దగ్గరకు పోతే ఎవరు చూస్తారు?
ఇన్స్టాగ్రామ్ లో పెడితే ఎవరు చూస్తారు? పోరలు చూడండి, మగ పోరలు. పోనీలేండి మేడం, ఇప్పుడు సొసైటీకి సేవ చేస్తున్నట్టే కదా, అది ఏ- సోషల్ వర్క్ అనుకోవచ్చు ఏంటిది? కదా, మీరు ఎందుకు అంత లైసెన్స్ ఖండిస్తున్నారు తీసుకోవాలేదానికి నీకు తెలుసా? దాన్ని? నువ్వు అట్లా చూడాలి, అట్లా చేయాలంటే ప్రైవేట్ పబ్లిక్ ఉంటది. నువ్వు అట్లా చేయాలంటే కొన్ని ఏరియాలు ఉంటాయి, ఉమ్, ఏడబడతాడు ఉండదు. మన ఏరియాలో ఇట్లా చేసుకుంటామంటే నీకేం లైసెన్స్ ఇస్తాడా? ఇస్తాడా చెప్పు? ఇన్స్టాగ్రామ్ వాడు 2 ఆప్షన్స్ ఇస్తాడు. ఉమ్. నువ్వు వల్గర్ లాంగ్వేజ్ ఏదైనా పెడితే వాడు ఆప్షన్ అప్పుడే ఏం చేస్తాడు? రిస్ట్రిక్షన్ చేస్తాడు. రిస్ట్రిక్షన్ ఎందుకు చేయడం? ఎందుకు పెట్టొచ్చుగా, పెట్టొచ్చు కదా. లైవ్ అందరికి ఇవ్వడు. ఆ ఫాలోయింగ్ ని బట్టి ఆమె ఎలాంటిది, ఆమె సమాజానికి ఏమి ఇస్తుంది అన్నప్పుడే నీకు ఇలా లైవ్ ఇస్తుంది. అందరికి లైవ్లు ఉండవు. లేకపోతే ఇట్లా చేసుకుంటే మొత్తం అలానే పెట్టేది. నేను ఏమంటున్నా అంటే, నేను కాదంటలేను, దానికి కొన్ని ఏరియాలు ఉంటాయి, కొంత ఉంటది, కొంత కటకని. మన భారతదేశం అంత ఎత్తుకెదగలే, వద్దు కూడా ఆ సాంప్రదాయం. బతుకమ్మ ఎందుకు ఆడుతున్నారు? ఊర్లకి సిటీలకు వెళ్ళి వచ్చేసి సెలవులు పెట్టుకొని ఊరికొచ్చి బతుకమ్మ ఎందుకు ఆడుతున్నారు? ఆ బతుకమ్మని కూడా కల్చర్ కూడా అదే అవుతున్నారు. తర్వాత దాండి ఆడుతున్నారు. ఇగో ఇట్లాంటి వాళ్ళ వల్లనే కల్తీ అయిపోతుంది మొత్తము. సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు మీరు? సో మ్యామ్, ఇప్పుడు మీరు చేంజ్ తీసుకురాగలుగుతారా? ఇప్పటి వరకు నేను ఒకటి చెప్పనా, నేను చేంజ్ తీసుకొస్తాను అని నేను చెప్పలేదు. నా వల్ల నేను దేశాన్ని ఉద్ధరిస్తానని చెప్పలేదు. అమ్మో వినండి అమ్మా, నేనేమో సుప్రీంకోర్టు జడ్జినమ్మా నేను చెప్పలేదు. రాజ్యాంగం నేను రాసినని కూడా చెప్తలేను. ఒక చర్చకైతే దారి తీసింది. 1 వీక్ నుంచి మీరే అన్నారు అన్నెసెసరీ చర్చ ఇది. నిజంగా ఇప్పుడు సొసైటీకి ఏం పోతుందో అర్థం కావట్లేదు. ఏం లేదు. 100% నీకు విషయం తెలుసా? పిల్లలు డ్రెస్ వేసుకోవాలంటే భయపడుతున్నారు ఇప్పుడు. నేను కూడా అది గమనించాను. గమనించినవంటే ఇప్పుడు మీ జర్నలిజం నుంచి మాలాంటి వాళ్ళం 4 రోజులు 4 డిస్కషన్స్ పెట్టడం వల్ల పిల్లలకు ఒక ఆలోచన మొదలైందిగా. ఈవెన్ అంటే బస్సెస్ లోని కొంత పబ్లిక్ లో ఉన్నప్పుడు ఈ డిస్కషన్స్ జరుగుతాయి. డిస్కషన్ రావాలి. నేనేమంటున్నా, డిస్కషన్ రావాలి. రాకపోతే ఇప్పుడు నువ్వు సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటే ఏంటి? నువ్వు చదువుకోగానే చక్కదనం కాదు, సంస్కారం కూడా ఉండాలి. ఒక జాబ్ కు క్వాలిఫై కావాలంటే నాలెడ్జ్ కూడా ఉండాలి. ఊరికనే కాదు, ఏదైనా దానికి దీనికి రిలేటెడ్ ఉంటుంది. ఏమ్మా నిండుగా ఉంటే ఆఫర్స్ రావా? సుమకు నిండుగా లేదా? నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇవాళ నేను కృష్ణ వాళ్ళ ఫ్యామిలీ తెలుసు కదా. ఇప్పుడు నమ్రత గారు ఉన్నారు, మన రాష్ట్రం కాదు, మన పద్ధతులు కావు. ఆమె మిస్ ఇండియా. అవును. ఈమె అనసూయ మిస్ ఇండియా కాదు. మిస్ ఇండియా అయి ఉండి ఒక భర్తను చేసుకున్న తర్వాత మన సనాతన ధర్మంతో పాటు నడుచుకుంటూ తన పాపను కూడా ఎంత చక్కగా పెంచుకుంటుంది. అట్ ద సేమ్ టైం కృష్ణ గారి బిడ్డ మంజుల గారు హీరోయిన్ గా చేసినప్పుడు చాలా అందంగా ఉంటది, ఆమె చాలా మంచిగా ఉంటది, పద్ధతిగా ఉంటది. ఆడియన్స్ ఒప్పుకోవాలా తెలుసా నీకు? కృష్ణ గారు మా అన్నగారు, కృష్ణ మా అన్న అయినప్పుడు మా అన్న బిడ్డని ఇంకో హీరో పక్కన చూడలేమన్నారు. కృష్ణ గారు విత్డ్రా చేసుకున్నారు ఆ అమ్మాయిని. సో అలా అంటే ఏమంటారంటే ఆవిడ కెరీర్ ని బ్లాక్ చేసేసారు. ఒకటి చెప్పమ్మా అమ్మాయి, మేము ఇప్పుడు కూడా చెప్తున్నా, అనసూయ కెరీర్ ఎవరు బ్లాక్ చేస్తలేరు, ఇంకా మార్కెటే అవుతుంది. ఒక్కటే గుర్తుపెట్టుకో తల్లి, అందం ఉన్న రోజులే మార్కెట్ ఉంటది. అందం పోయిన తర్వాత ఏమి ఉండదు. పరువు అనేది చచ్చిపోయే వరకు ఉంటది. చచ్చిపోయిన తర్వాత కూడా పద్ధతి అనేది ఉంటది. జీవితంలో పరువుతో బతికి, ఎందుకంటమ్మా వాళ్ళంటి వాళ్ళకు ఓకే, వాళ్ళ ఫ్యామిలీలో ఆయన మొగనికి తెలుగు రాదు, డిస్కషన్ చేసినా ఎవడైనా తిట్టినా తెలియదు. ఆమెనే చెప్పింది, నా మొగడు నన్ను తిట్టినప్పుడు నేనే తెలుగులో తిడితే వాడికి అర్థం కాదు అన్నది. నువ్వు ఇంత నన్ను క్వశ్చన్ చేసి నువ్వు అడుగుతున్నావు కదా, నేను నిన్ను అడుగుతున్నాను. ఇలా ఓపెన్ గా కూర్చుంటాను, నేను సగం సగం వేసుకొని కూర్చుంటాను. ఏ మొగోడికి ఏం జరగొద్దు, లేదంటే నేను నగ్నంగానే ఉంటాను. నీకెవ్వరికి ఏం కావద్దు అంటే ఏం కాదా? అది చెప్పి రైట్ ఆవిడికి లేదు, చూడకుండా ఉండి వీళ్ళకి కదా. పబ్లిక్ వచ్చాక దట్ ఈస్ పబ్లిక్ అంతే కదా. నువ్వు ఎంత చెప్తున్నావో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది మగవాడికి ఆధీనంలో ఉండవు, ఆ మాత్రం తనకు తెలియదు. నన్ను నక్క అనుకోండిరా అంటే వాట్ యు మీన్? నువ్వేం చెప్తున్నావు? నువ్వు నగ్నంగా ఉంటా అంటావు, అక్క అనుకో అంటావు. తమ్ముడు ముందు చెల్లె నగ్నంగా ఉంటుందా? అన్న ముందు చెల్లె నగ్నంగా ఉంటుందా? తమ్ముడు ముందు అక్క నగ్నంగా ఉంటుందా? అమ్మ చెల్లి ఒకటేనా? భార్య అమ్మ ఒకటేనా? ఏం మాట్లాడుతుంది?